ఉన్నోడుకున్న సావు లేనోడికి లేని సావు అంటే ఇదేనేమో. అంటే తప్పుగా అనుకోవద్దు. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అందరూ సూట్ కేసుల్లో ఏం పెట్టుకుంటారో చెప్పండి, మేమేం పెట్టుకున్నానో చూపిస్తాను. నవ్వకూడదు సరేనా? సరే నేను చూపిస్తున్నాను. అబ్బా ఈ సూట్ కేసు ఎంత బరువు ఉండిందో అసలుకి. ఓపెన్ చేసి చూపించేస్తున్నాను. చూసారా, ఇవన్నీ నగలన్నమాట. ఏమండోయ్ గోల్డ్ అయితే కాదండోయ్, అన్ని పిచ్చివే. మళ్ళీ గోల్డ్ అని భ్రమపడి మా ఇంటికి వచ్చేసారు. అంటే అందరికీ చెప్పట్లేదండి, కొంతమంది ప్రత్యేకించిన అన్నయ్యలు ఉంటారు కదా, నేను చాలా రీల్స్లో చూశాను. అమ్మో అలా ఇలా అని చెప్పి, అందుకని చెప్పి చెప్తున్నానులేండి. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవన్నీ పిల్లలకి తీసుకున్నవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. దాదాపు ఒక్కో దాని ఏజ్ వచ్చేసి 7 నుంచి 10 సంవత్సరాలు వేసి ఉంటుంది అన్నమాట. అంటే అన్ని సంవత్సరాల నుంచి తీసుకున్నవన్నీ అలాగే ఉన్నాయి. ఒకసారన్నా పెట్టుకుంటే కలర్ పోవటానికి అలా ఎప్పుడన్నా ఒక ఫంక్షన్లో పెట్టుకోవడం, అలా తీసి పక్కన పెట్టడం. వీటిల్లో కొన్ని అయితే అసలు పెట్టుకున్నది కూడా లేదు. ఎలా ఉన్నాయి చెప్పండి. మా పిల్లలు చూసారా, చంద్రముఖిలు గజనీలు అన్నీ అయిపోయారనమాట. ఇది దండ, ఇది హారం, ఇది పాపడ పిల్ల అనుకుంటూ అన్నీ పెట్టుకొని చూపిస్తున్నారు. ఎంత ఓపికగా చూపిస్తున్నారో. ఇవన్నీ చోకర్ సెట్లు, హారాలు, పెరల్ సెట్లు అన్నీ ఉన్నాయి. అయితే ఇవి ఆల్మోస్ట్ అన్నీ నేను కొన్నేమో విజయవాడ 1 టౌన్లో తీసుకున్నాను, కొన్నేమో నేను ఆన్లైన్లో తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్, మీషో ఈ రెండిట్లో తీసుకున్నా ఆల్మోస్ట్. కానీ భలే ఉన్నాయి కదా. కొన్ని గిఫ్టెడ్ కింద కూడా వచ్చినవి ఉన్నాయి. అన్నీ కొన్నాయి కాదు, అలాగని చెప్పి అన్నీ గిఫ్టెడ్ కాదు. సగం అటు సగం ఇటు ఉన్నాయి అన్నమాట. చిన్నపిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు కదండి, అందుకే ఇన్ని ఉన్నాయి. అబ్బా ఒక్కొక్కరు చంద్రముఖి రేంజ్లో చూపిస్తున్నారుగా. ఇదేలా ఉంది, అదేలా ఉంది, నన్ను చూపించు అని చెప్పి ఎంత సంతోషపడుతున్నారు. మామూలు టైంలో ఫ్రైడే రోజు అలాగే పెట్టుకోండి అమ్మా బాగుంటాయి అంటే మాత్రం ససేమిరా అంటారు. ఇవన్నీ మల్టీ కలర్ అతి ఫ్లిప్కార్ట్లోదే ముత్యాల దండలు, ఇటువైపు అన్ని చోకర్లు, ఇటువైపు అన్ని హారాలు. ఇన్ని ఉన్నాయా, ఇన్ని ఓపెన్ చేసి అన్నీ బయటికి తీస్తే తప్ప ఇన్ని ఉన్నాయా అనిపించింది నాకు. ఇవి చోకర్స్, 2 తమ్ముడు పెళ్ళికి వచ్చినాయి, 2 నేను విడిగా తీసుకున్నాను. ఈ లైన్ మొత్తం చోకర్ సెట్లు అనమాట. వీటిల్లో ఒకదానికి మాత్రం బుట్టలు కూడా నేను కంబైన్డ్గా తీసుకున్నా. ఎంత బాగున్నాయో అసలుకి. నేను ఒక్కసారేమో పెట్టుకున్నా అంతే, ఇంకా నేను పెట్టుకునిందే లేదు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవన్నీ హారాలు, ముత్యాల దండలు అవి ఉంటాయి కదా, అలా హారాలు అనమాట. ఈ లైన్ మొత్తం ఆ పక్కన వైట్గా కనపడుతుంది కదా, అది వచ్చేసి పూల జడకు పెడతారు కదా అవన్నమాట. ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ సెట్లు అనమాట. అంటే చూస్తున్నారుగా అవే ఉన్నాయి. కొంతమంది మళ్ళీ అంటారు కదా అన్నమాట ఏంటి అని. అందుకని అంటే అది కొంత ఊత పదంలేండి. ఈ ఇయర్ రింగ్స్ ఇవి నేను తీసుకున్నాననే కానీ పెట్టుకునిందే లేదు. ఇందాక నేను చూపించాను కదా హారాలు, ముత్యాల దండలు, అవి మల్టీ కలర్వి, వాటి మీదకి మ్యాచ్ అవుతాయని చెప్పి నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. ఎంత బరువుగా ఉంటాయో తెలుసా అసలుకి. పెట్టుకుంటే చెవి ఎక్కడ తెగిపోద్దో అన్నంత బరువు ఉంటాయి. నేను అసలు కొనుక్కునేటప్పుడు బాగానే కొన్నాను, కానీ పెట్టుకోవాలంటే మాత్రం అసలు అంత బరువు ఎలా వేర్ చేయాలో అసలు అర్థం కాక ఇలా వదిలేసా. ఇవి బుట్టలు, ఇవన్నీ నేను ముత్యాల దండలో వాటికి తీసుకున్నాను అనమాట. మళ్ళీ అన్నమాట వచ్చేసిందా. సరే ఇవన్నీ ముత్యాల దండలు అట్లాగా వాటికి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. ఇవి పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరల మీదకి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాను. బుట్టలు కొన్ని ఉన్నాయి, దీంట్లో చాన్బాలి టైప్ ఉన్నాయి, మామూలుగా ఉండేటివి ఉన్నాయి. నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే ఇదండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.
నా కలెక్షన్ అంతా నచ్చిందా? ఇవన్నీ రకరకాలు ఉన్నాయి, పేరుకు తీసుకున్నాను కానీ అసలుకి నేను పెట్టుకున్నదే లేదు. ఇప్పుడన్నా వీటికి మోక్ష మార్గంగా చూపించాలి. మా పిల్లలకి అప్పుడప్పుడన్నా పెట్టి పంపిస్తే కాస్త అవి కూడా మమ్మల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దేనికి ఉపయోగం లేకుండా ఇలా చేసేవని అవి కూడా తిట్టుకోకుండా ఉంటాయేమో. ఇవన్నీ చాందలి టైపు, వైట్ బ్లాక్, మళ్ళీ దాంట్లో బ్లూ కలర్, అవి కాంబినేషన్స్ తీసుకున్నాను. అవి అయితే తీసుకొని దాదాపుగా 8 సంవత్సరాలు ఏమవుతుంది, ఇప్పటికీ కలర్ షేడ్ అవ్వలేదు. బాగున్నాయా, నచ్చినాయా కామెంట్ చేయండి. వీటిల్లో మా పాపకి భరతనాట్యంకి సంబంధించినవి, భరతనాట్యం కాదు ఆంధ్రనాట్యంకి సంబంధించినవి, అలాగే మా తమ్ముడి పెళ్ళిలో మేము తీసుకున్నాము కొన్ని జ్యువెలరీ సెట్స్, అవి కూడా చూపిస్తాను. ఇవే నా ఇయర్ రింగ్స్ కలెక్షన్. ఇవి కూడా అంతే, ఒక 4-5 సంవత్సరాలు అవుతుందేమో. ఒక్కసారేమో పెట్టుకున్నట్టున్నాము. బంగారం లాగా ఉన్నాయి అసలు చూడటానికైతే మాత్రం. అయితే రియల్ బంగారం అయితే కాదులేండోయ్, సరదాగా అన్నానులేండి. అంటే అలాగని రియల్ బంగారం అనుకున్నారు, సరదాగా అన్నాను, ఓకేనా? సీరియస్గా తీసుకోవద్దు. ఇంతసేపు మన ఛానల్ చూసారంటే ఎంతో కొంత నచ్చుంటుంది కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఇవి నేను ఫ్లిప్కార్ట్లోనేమో తీసుకున్నాను, ఈ బుట్టల వరకు. ఫ్లిప్కార్ట్ ఆర్ మీషో, ఈ రెండిట్లో తీసుకున్నాను. భలే ఉన్నాయి అసలు. అవి పట్టు చీరల మీదకైతే ఎంత బాగుంటాయో. ఇవి కానీ నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఈ పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకొని వెళ్తే మొహం అంతా ఎర్రగా అయిపోయింది. ఎలా మోస్తున్నాం అమ్మాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ బుట్టల బరువు తీసే అని చెప్పి అక్కడ అక్క వాళ్ళు అసలు ఊరుకోనే లేదు. అవి తీసేసేదాకా ఇంకా అప్పటి నుంచి నేను పెద్ద కమ్మలు పెట్టుకోవడం మానేసి చిన్న చిన్న స్టడ్స్ పెట్టుకోవడం అలవాటు చేసుకొని, రింగులు పెట్టుకోవడం అలవాటు చేసుకొని, నాకు ఇంకా కమ్మల మీద ఇంట్రెస్ట్ పోయి ఇంకా పెట్టుకున్నదే లేదు అసలుకి. ఇవేమో చెవులీలు బుట్టలు, అవి ఏంటంటే రింగ్స్ పోయినాయి, అవి ఎక్కడ పోయినాయో తెలియట్లేదు. ఇవి నేను ఓన్గా మేక్ చేసుకున్నవి. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి, నచ్చినాయా? ఎంతలాగైనా కానీ ఓన్గా క్రియేట్ చేసుకుని ఓన్గా తయారు చేసుకున్నామంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇవి చిన్న పాప పెద్ద పాప కమ్మలు, మామూలుగా పెట్టుకోవటానికి బుట్టల టైప్వి. ఇవి వచ్చేసి పెద్ద పాప డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసింది కదా అప్పటివి, చాందబాలి టైపు. అవి బుట్టలే, ఇవి బుట్టలే, కాకపోతే అవి ముత్యం టైపు వచ్చిన దండలకు ఉంటాయి కదా, ఆ బుట్టలు అనమాట. ఇవి మొత్తం ఇన్ని రకాల బుట్టలు ఉన్నాయో. ఇవేమో చాందబాలి టైపు. ఇదండి మా జ్యువెలరీ కలెక్షన్, ఇయర్ రింగ్స్ వరకు. ఇంకా బోల్డ్ ఉన్నాయి, మీరు చూడాలే కానీ అన్నీ అలా చూపించడం అవ్వదు కదా. ఇవి మాత్రం కొంచెం కాస్ట్లీవి, వీటిని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాను అనమాట. అవి హారమును ఇయర్ రింగ్స్ వచ్చినాయి. పాపడి బిళ్ళ మాత్రం నేను ఆన్లైన్లో తీసుకున్నా, కానీ పాపడి బిళ్ళ భలే మ్యాచ్ అయింది కదా దానికి వచ్చినట్టుగానే, గ్రీన్ కలర్ది. అవి పింక్వి, ఇవి గ్రీన్వి, పింక్వి గ్రీన్వి మా తమ్ముడు పెళ్ళిలో తీసుకున్నవి. మిగిలినవి నేను ఆన్లైన్లో తీసుకున్నాను, వైట్ స్టోన్స్ది కానీ. ఇది వచ్చేసి పంచలోహాల్ది వైట్ స్టోన్స్ది చూపిస్తాను ఉండండి. ఇది పంచలోహాల్లో తీసుకున్నది. ఇది తీసుకొని కూడా 2 years ఏమో అవుతుంది, 2 years 1.5 year అవుతుంది. చాలాసార్లు పెట్టుకున్నాం కానీ కలర్ ఏం పోలేదు, బాగానే ఉన్నాయి. దీనికేమో వెనకాల మరపోయింది, మర్ర ఎక్కడ దొరుకుతుందో ఏంటో చూసుకొని తీసుకోవాలి మరి. గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పోయింది, అక్కడే నిద్ర చేయాల్సి వచ్చింది. ఇంకా అక్కడే పడుకున్నాము, అక్కడ ఎక్కడో జారిపోయింది. మా పెద్ద పాప పోగొట్టింది కూడా. ఇది ఇంకొకటి పంచలోహాల్లోనే, ఇవి బాగా మెరుస్తుంది, స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పటికీ మా పిల్లలు బోల్డ్ సార్లు పెట్టుకున్నారు. ఇన్ని నగల్లో డైలీ ఎక్కువ సార్లు యూజ్ చేసింది ఏంట్రా అంటే ఇవే.
ఎన్నిసార్లు పెట్టుకున్నారో అసలు కలర్ కూడా ఎంత బాగుందో, అసలు షేడ్ అవ్వలేదు. ఇవి నేను ఆన్లైన్లో తీసుకున్నా, ఇది ఆన్లైన్లో తీసుకున్నాను. సో ఇవన్నీ ఆన్లైన్లో తీసుకున్నాయి. అది రోజ్ గోల్డ్ పాలిష్లో తీసుకున్నాను. ఇవి ముక్కు పుడకలు, పెద్ద పాపది చిన్న పాపది. మా పాప ఆంధ్రనాట్యం నేర్చుకునింది అన్నాను కదా, అప్పటివి. దానిపై ఏమో స్టడ్స్ పోయినాయి, బుట్టలు మాత్రం మిగిలినాయి. అవి పోయినాయి అని చెప్పి ఈ బుట్టలు తీసుకున్నాను అనమాట. అంటే దానికి సెట్ అయింది కదా, పింక్ స్టోను గ్రీన్ స్టోన్ వచ్చింది, అందుకని చెప్పి తీసుకున్నాను. అవేమో తలకు కట్టేవి. నిన్న చూసుంటారు కదా, పెద్ద పాపకి వేసాను. పెద్ద పాప గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర దండం పెట్టుకునేటప్పుడు అవి మీకు కనపడుతుంది చూడండి, సెట్ అయింది కరెక్ట్గా. భలే కుదిరిందిలే అయితే ఆ బుట్టలు మాత్రం అచ్చంగా దాంట్లోనే వచ్చినట్టుగా ఉన్నాయి. దాంట్లో ఈ పైన ఈ స్టడ్స్ ఎక్కడ పోయినాయో తెలియట్లా. ఇవి మా తమ్ముడు పెళ్ళిలో తీసుకున్నవి, పెద్ద పాపకి చిన్న పాపకి తీసుకున్న సెట్లు అన్నమాట. ఇవి చెంపసరాలు, బాజుబంతి, పాపడి బిళ్ళ, ఇయర్ రింగ్స్, హారము, నెక్లెస్, ఇందాక చూపించిన చోకారుల్లోవి 2 చోకర్స్ అనమాట. ఇది మా ఇద్దరు పిల్లల కలెక్షన్, పెద్ద పాపది చిన్న పాపది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నది వడ్డాను, అది నాకని తీసుకున్నాను కానీ నేను పెట్టుకోలేదు. కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా, మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.